ఒకటో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు ఒకటో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 18 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా కలిసి చదువుకుందాం. మెట్టుకు సహోదరులరా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఆరో వచనం, ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటినీ విషయమై ప్రతిదండన చేయువాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మాకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు. అలాగుననే మాసిదోనియా ఎందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. పదమూడవ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరు వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయాలు మీ ముందు ఈ పత్రికను పెడదామని ఆశపడుతున్నాను. 4 విషయాలు. మొట్టమొదటిగా రాసుకోండి, నేను వాటి మీదే మాట్లాడతాను. ఎంత సమయం ఉంటుందో అంత సమయం మాట్లాడతాను. ఒకవేళ సరిపోకపోతే వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా, దేవుణ్ణి సంతోషపరచవలెను. ఏంది చెప్పాలి అందరు? ఏంది? దేవుణ్ణి సంతోషపరచవలెను. రెండవదిగా,
దేవుని చిత్తమే జరిగించవలెను. ఏంది? దేవుని చిత్తమే జరిగించవలెను. మూడవదిగా మిమ్మును హెచ్చరించుచున్నాను. సంఘమునకు పౌలు రాస్తున్న ఈ పత్రిక, సంఘమునకు పౌలు గారు ఇస్తున్న హెచ్చరికలు. మిమ్మును హెచ్చరిస్తూ ఉన్నాను. చూడండి, నాలుగవదిగా క్రీస్తునందు, నాలుగవదిగా నిరీక్షణ గలవారై జీవించుడి. ఏందంట? నిరీక్షణ కలిగిన వారై జీవించుడి. నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడు నిమిత్తం అన్నాడు కదా. నిరీక్షణ గలవారై జీవించుడి. ఐదవదిగా క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుని మాత్రమే సంతోషపరచాలి. ఎవరిని సంతోషపరచాలి? దేవుని మాత్రమే. దేవుని గాక ఇంక ఎవరినైనా నువ్వు సంతోష పెట్టడానికి పూనుకుంటున్నావంటే, ఇదిగో దేవుని ఆత్మ నీతో లేదు, దేవుడి ఆత్మ నీతో పని చేయటం లేదు, నువ్వు దూరముగా ఉన్నావు అని అర్థం. భక్తుడైన పౌలు మరియు తన జత పని వారు దేవుని సంతోషింపజేసిన జీవిత అనుభవాన్ని కలిగి ఉన్నారు. అదే సంఘానికి ఆజ్ఞాపించాడు. ఏ విశ్వాసి కూడా మరి ఏ విధంగా నువ్వు జీవించడానికి ప్రయత్నించకూడదు. కేవలం దేవుని మాత్రమే సంతోష పెట్టాలి. అది మన బాధ్యత. మనం చేసే ప్రతి దానిలోనూ ఇది దేవుని, ఏదైనా సరే ఏ పని చేసినా దేవునికి మాత్రమే సంతోషం కలగాల, దేవుని కోసమే జీవించాలా అని అపోస్తలుడైన పౌలు ఇదిగో ఈ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే యెషయా 62వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. చదువుతారా? యెషయా, అమ్మా, యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు 62:5 కదా నాన్న. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఏందంట? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలను చూసి సంతోషించినట్లు ఏందంట? నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించాలి. అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థం కావట్లా? అర్థమవుతున్నాయా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఏ విధంగా అయితే సంతోషిస్తాడో, దేవుడు, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించాలి. ఇదిగో ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దేవుడు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. దేవుని మాత్రమే క్రైస్తవుడు సంతోషపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:2 మరి ఎవడు నన్ను సంతోషపరచును? దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏం చెప్పండి? దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏం చెప్పండి? చెప్తారా? ఎవరు నన్ను
సంతోషపరుస్తాడు. మిమ్మల్ని మీరు సంతోషపరుచుకోవడం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుణ్ణి సంతోషపరిచేవాడు ఎవడు? ఆయన సంతోషపడాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన నువ్వు సంతోష పెట్టాలి అంటే నువ్వే విధంగా ఉండాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? అన్ని విషయములు యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియో అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు, ఈ మాట కోసం చదివించా. ఏంది అమ్మా? నా సహాయం చూస్తున్నారా? అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వానికి లోబడి ఉండవలెనని హెచ్చరించు. ఏం చేయాలంట? అన్ని కార్యముల యందు అంటే అన్ని కార్యములందంటే నువ్వేమి చేసినా ఎవరు సంతోషపడాలా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నేను సంతోషపెట్టాలా? నీ కార్యాలు. అమ్మా, నేడు నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావో లేకపోతే దుఃఖ పెడుతున్నావో నాకైతే తెలీదు. ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని రక్తము చేత కొనబడిన వాడవు, కొనబడిన దానవు. దేవుడు చెప్పేది ఒకటే, అన్ని కార్యముల యందు ఆయన్ని సంతోష పెట్టాలా. ఏ ఒక్క విషయంలో కూడా ఆయన దుఃఖ పెట్టకూడదు. అందుకని అంటున్నాడు, ఎవడు నన్ను సంతోషపరచును, ఎవడు నన్ను సంతోషపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కొద్దిసేపు మనం ఇక్కడ ఆగదాం. రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మాట్లాడుతుంది. అమ్మా, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. ఏందంట? చాలు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేనికి జీవం వచ్చిందంట? పాపానికి కూడా జీవం వచ్చింది. ఒకప్పుడు ధర్మశాస్త్రం, ఇప్పుడు ధర్మశాస్త్రం ఏంది? కొట్టివేయబడి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. అప్పుడు పాపం చనిపోయి ఉంది, ఇప్పుడు పాపానికి జీవం వచ్చింది. అంటే నువ్వు చేసే ప్రతి దానికి లెక్క ఏందనా? నోట్. నువ్వు చేసే ప్రతి దానికి, ప్రతి పాపానికి లెక్క ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసులు, చాలామంది క్రైస్తవ బిడ్డలు అనుకుంటారు. బాగా వినాలి అమ్మా, వెనక వాళ్ళందరూ ఈ మాట వినాలి. దేవుని దగ్గర పాపము చేసి, తప్పులు చేసి, దేవుని దగ్గర ప్రాధేయపడి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే సరిపోద్దులే, మళ్ళీ రేపు నుంచి అదే కంటిన్యూ చేద్దాంలే అనుకుంటారేమో. అది కాదు పాపం వదిలిపెట్టడం అంటే. మళ్ళీ చెప్తున్నా, పాపములోనే జీవిస్తూ మళ్ళీ బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ, క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, ఇటు చేయకూడదు అనుకున్నా, అటు చేయకూడదు అనుకున్నాను
అనే కన్నీరు గారుస్తూ మళ్ళీ ఉదయం కల్లా స్టార్ట్. ఇది కాదు పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం అంటే ఇది కాదు. పశ్చాత్తాపం అంటే ఏంటంటే వన్స్ ఒక్కసారి దేవుని దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని స్వీకరించకూడదు. అది పశ్చాత్తాపం. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. అలాంటి వాళ్ళు దేవుని ముఖదర్శనం చేసుకుంటారు. అలాంటి వారు దేవుణ్ణి కలుసుకుంటారు. అలాంటి వారు దేవుణ్ణి సంతోష పెడతారు, మనుషుల్ని కాదు. నాటి క్రైస్తవ జనమ, నాటి క్రైస్తవ విశ్వాసులు ఎలా అయిపోయారంటే తప్పులు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు. తప్పు అయిపోయిందేమో, పొరపాటు అయిపోయిందేమో దేవునితో ఏడుస్తున్నారు. దాన్ని తీసేసుకోవటంలా దాన్ని మళ్ళీ అట్లానే హృదయంలో పెట్టుకుంటే రేపు మళ్ళీ స్టార్ట్. అదే రొటీన్ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పెద్దమ్మ గారు ఈ మధ్య చనిపోయారు. దనకు ఫోన్ చేసింది, అయ్యా నాకు కుమారుడు పుట్టాడయా, మనవడు పుట్టాడయా, ఇంకా బయలుదేరి హాస్పిటల్ పోవాలనుకుంటున్నాం. ఫోన్, పెద్దమ్మ చచ్చిపోయిందయ్యా, బయలుదేరండి. వెళ్ళాం చాలామంది జనాలు, నేను రాంబాబు. ఆమె 3 జిల్లాలకి విజిలెన్స్ ఆఫీసర్. ఏంది 1, 2 కాదు, 3 జిల్లాలకి గ్రూప్ 1 ఆఫీసర్ ఆమె. వాళ్ళ బంధువులందరూ కలెక్టర్లే. వాళ్ళ చెల్లి కలెక్టరే, వాళ్ళ అన్నదమ్ముడు కలెక్టరే, వాళ్ళ చెల్లి భర్త కలెక్టరే, వాళ్ళ పెద్దనాయన, వాళ్ళ బాబాయ్ కలెక్టరే, అందరు కలెక్టర్లే. చనిపోయింది. ఏమేమి తీసుకొని పోయిందా? ఏమి తీసుకోవాలా? ఆమె హోదా ఏమైనా ఆమెతో వచ్చిందంటారా? మీరు చెప్పాలా, వచ్చిందా? ఆమె బ్రతుకున్నప్పుడున్న పలుకుబడులు ఏమైనా ఆమెతో వచ్చి ఆమెను కాపాడినాయా? కాపాడలా. జనాలందరూ కూర్చొని ఉన్నారు. నేను రాంబాబు పోయి దండేసి గమ్మ కూర్చొని ఆ రోజు రాత్రి అంతా ఆడే ఉండి నిన్న ఉదయం బరియలు చూసుకొని నేను సాయంత్రం ఇంటికి వచ్చేలాపికే 7, 8. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషితో వచ్చేది ఏమో తెలుసా? క్రియ. ఏంది? నీ క్రియ నీ వెంట వసద్ది, నడుసుద్ది. నీవు పాపము చేస్తే పాపము నీతో వసద్ది. నీవు మంచి కార్యాలు తలపెడితే మంచి కార్యాలు నీతో వస్తాయి. ఆషమాష కాదు యేసుని కలుసుకోవడం అంటే. కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని, కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా రాజా నీ ప్రేమ నాలో ఉందని అందరు కొట్టాలా. యేసు రాజా రాజా నీ కొరకు నన్నే బ్రతకని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ
సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా రాజా నీ ప్రేమ నాలో ఉండని యేసు రాజా రాజా నీ కొరకు బ్రతకని నా యజమానుడవు అనుకోని ఘడియలో నా యజమానుడవు నీవేనని అనుకోని ఘడియలో నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా రాజా నీ ప్రేమ నాలో ఉండని యేసు రాజా రాజా నీ కొరకు నన్నే బ్రతకని. మా పెద్దనాయన అంటున్నాడు, అయ్యా కృపావరం చనిపోద్దని అప్పుడే అనుకోలేదయ్యా. ఏందంట, నా భార్య చనిపోద్దని అప్పుడు అనుకోలేదయ్యా. 45 సంవత్సరాల రిలేషన్. ఎన్ని సంవత్సరాలు? 45 years. రాయ్ రేయ్ ఎవరు రావాలా సంబంధించి ప్రేమయ్యా తీసి ముందు అందరు బయట పెట్టండి ఆ ముగ్గురిని. 45 సంవత్సరాల రిలేషన్ ఒక్కసారి కట్ అయిపోయింది. ఆమెతో ఎవరైనా ఉన్నారా? ఆమెతో ఎవరైనా ఉన్నారా? ఆమె పోయేటప్పుడు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఆమె ఒక్కటే. నిన్న ఒక 200-250 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉంటారు సమాధి దగ్గర? ఎవరు ఉండరు. కానీ ఆమె చేసిన క్రియ ఉందే ఆమెతో ఉంటుంది. అందుకనే నిన్న ఒక మాట రాస్తూ మన అక్టోబర్ 8, 9, 10 మీటింగ్స్కి పాటలు రాస్తూ ఒక మాట రాశా. పరలోక మార్గము నీవేగా, నరకలోక తాళములు నీవే కదా. నరకలోక తాళాలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. న్యాయాధిపతిగా తీర్పు తీర్చువాడవయ్యా, త్వరలో భూమికి వస్తున్నావయ్యా. గుండెలు బాదుకోవాలి మనం ఆయన్ని సంతోష పెట్టకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి బాగా టైర్డ్ అయిపోయా. మొన్న పోయా ఒంగోలు, మొన్నంతా ఆడే ఉన్నాం, నైట్ అంతా ఆడే ఉన్నాం. ఉదయం బరియలు చూసుకొని ఇంటికి వచ్చేలా చాలా లేట్ అయిపోయింది. నిద్రపోవాల్సిన పరిస్థితి, బాగా ఒళ్ళంత నొప్పులు. మా అమ్మకి చెప్పామ్మా, నేను మందిరంలో గడపాలనుకుంటున్నా, నేను మందిరంకి వెళ్తానమ్మా. నేను, నా భార్య, మా పాప అందరూ బయలుదేరి రాత్రి వచ్చేసి ఆ మందిరంలో దేవుడి దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు నన్ను సంతోషపెట్టడానికి వచ్చావా ఇక్కడికి? ఎస్ లార్డ్. ఎందుకు? ఆయన సంతోషపెట్టని జీవితం ఒక జీవితమేనా? ఇదిగో మన లైఫ్ స్పామ్ అయిపోతూ ఉంది. అందుకని ఆయన అంటాడు, ఎవరు మన స్టువర్ట్పురం సుధాకర్ అని అంటాడు, ఏమంట, పెరుగుతుంది వయసని అంటున్నావు, తరుగుతుంది ఆయుషు తెలియకున్నది. అబ్బా, మహానుభావుడు బలి రాశాడు పాట. గజ దొంగ దేవుడు మనోనేత్రాలు తెరవబడిన తర్వాత రాశాడు. ఏంది? పెరుగుతుంది వయసని అంటున్నావు, తరుగుతుంది ఆయుషు తెలియకున్నదా, పరమార్థమిది మనుషులకు తెలియకున్నది, ప్రభు యేసు సన్నిధి దిగిరానున్నది, యేసులేని జీవితం పొందలేవు. అందుకనే పరలోకం మార్గం ఆయనే, నరకలోకం తాళములు ఆయన చేతిలోనే. నిన్ను ఎక్కడికి పంపించాలని ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుణ్ణి సంతోషపడడానికి యేసేపు పూనుకున్నాడు. ఏంది? యేసేపు పూనుకున్నాడు. ఏమన్నాడు ఆయన? అమ్మా, ఇంత ఘోరమైన కార్యం నీతో వ్యభిచరించడం నాకు తగదు. అప్పుడు బైబిల్ లేవు, ఏమీ లేదు, ఓన్లీ ధర్మశాస్త్రం కూడా లేదు. నేనట్టా ఇంత ఘోరమైన కార్యం చేశానమ్మా, చేయను. ఎవరు చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఆయన పైన ఉన్నవాడు, ఆయన నడిపిస్తున్నవాడు. అందుకని మీరు అన్ని కార్యముల ముందు ఏం చేయాలంట? చెప్పాలా? అన్ని కార్యములు ఎందు ఆయన్ని సంతోషపెట్టాలంట. నేను అంటున్నాను, మార్నింగ్ లేచిన కాడి నుంచి నువ్వు ఆయన్ని ఏ విధంగా సంతోషపెట్టాలి అని ఆలోచించాలా. ఏం చేయాలా? నీ ఉద్యోగంలో ఆయన సంతోషపెట్టాలా, నీ మాటలో ఆయన సంతోషపెట్టాలా, నీ ప్రవర్తనలో ఆయన సంతోషపెట్టాలా, నీ క్యారెక్టర్లో ఆయన సంతోషపెట్టాలా, నీ మాటలో, నీ పాటలో, నీ బాటలో, ప్రతి దానిలో నువ్వు ఆయన్ని సంతోషపెట్టాల్సిందే. ప్రతి కార్యమందు నువ్వు ఆయన్ని సంతోషపెట్టాలా. ప్రియమైన దేవ జనాంగమా, అందుకనే చూడండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాస్తాడు. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో శరీర సంబంధమైన మనసు వలన నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి. అందుకనే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా శరీరానుసారులు శరీర విషయముల మీద వేటి మీద మనసు ఉంచుతారంట వాళ్ళు. శరీరానుసారులు శరీరము మీద మనసు ఉంచుతారు, దేవుని మీద కాదు. దేవుణ్ణి సంతోషపెట్టవలసిన దానిగా, సంతోషపెట్టవలసిన వాడిగా ఉన్నావు. దేవుణ్ణి సంతోషపెట్టాలంటేనంట ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలట. నేను ఎన్ని రెఫరెన్స్ చూపించకుండా పోతే సమయం సరిపోదు, మీరు నోట్ చేసుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 పనులు రాయబడి ఉంటుంది. దేవుడు సంతోషించినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుడు సంతోషపడాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దేవుడు సంతోషపెట్టాలంటే దేవుని అడుగుజాడల్లో నడుచుకోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంతోషపెట్టాలి అంటే జ్ఞానమును, దైవ జ్ఞానమును ప్రేమించువాడు దేవుని సంతోషపరచును. అమ్మా, ఈ లోకంలో నీకున్న జ్ఞానం వ్యర్థం. ఏంది? నీకున్న జ్ఞానం వ్యర్థం. ఒకరోజు అది గతించిపోద్ది. ఐక్యరాజ్య సమితి వాళ్ళంట, ఐక్యరాజ్య సమితి వాళ్ళు అంత పెద్ద ఇంగ్లీష్ బుక్లెట్ పంపించారంట మా పెద్దమ్మకి. దాన్ని తెలుగులో అనువాదం చేసి పంపించండి అని నేను మా పెద్ద ఆయన చెప్తున్నాడు. తెలుగులో అనువాదం చేసి పంపిస్తానంట. ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి ఒక్కటే ఉంటుంది.
ఎన్ని దేశాలు ఉన్నాయో 190 దేశాలు ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి వస్తేనంట ఆమెకి ఆ నుంచి వాళ్ళు పెద్ద మెడలు, పెద్ద సర్టిఫికేట్ పంపించారంట. అంటే ఈమె ఎంత గొప్పది అన్నందుకు వాళ్ళు ప్రశంసిస్తూ ప్రశ్న పత్రం పంపించారంట. అంత జ్ఞానం ఆమెకి. ఆమె ఏదైనా ఒక చిన్న మాట చెప్తే ఆ మాట గురించి పేరాలు రాసద్ది. మా పెద్దనాయన చెప్తున్నాడు, కారులో పోయేటప్పుడు ఏదైనా సమస్య కానీ వస్తే ఆ సమస్యని ఎట్ట డీల్ చేయాలా, ఆ సమస్యని ఏ విధంగా ఎక్కడికి తీసుకొని పోవాలా, ఎట్లా గజ్జి పెట్టాలా, ఎక్కడి నుంచి ఏ విధంగా దాన్ని తీసుకురావాలా అన్నీ ఆమె చెప్తే చేసి నేను పెద్ద మగోని అనిపించుకునేవాడిని దాని వెనకాలంతా ఉండేది ఆమెరా. ఏమైపోయిందో ఆ జ్ఞానం ఇప్పుడు. చచ్చిపోయిందాకే ఆ జ్ఞానం, చచ్చిపోయిన తర్వాత ఏముండదు ఇక. అందుకని అంటున్నాడు, దేవుని జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఆయన్ని సంతోషపెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాసిన చదువుతారా అమ్మా? సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుతూ, అనుభవ జ్ఞానము గల విశ్వాసం క్రైస్తవునికి అవసరం. ఏంది? ఏ జ్ఞానం అంట? పుస్తకాల జ్ఞానం కాదు. ఏ జ్ఞానం అంట దేవునికి కావాలా? అనుభవ జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అంత బాగా చదువుకున్నామే. వాళ్ళ పాస్టర్ నిన్న చెప్తున్నాడు, అగస్టిన్ పాస్టర్, మొహం వాచిపోయినా, ఆమెకు ఆరోగ్యం, కిడ్నీలు బాగలేవు ఆమెకి, మొహం వాచిపోయినా ఆదివారం వచ్చి మందిరంలో కూర్చునేదంట మొట్టమొదటి బెంచీలో. ఏమ్మా బాగలేదంటే, వారానికి ఒకసారి కాదు సార్, రాకపోతే అట్ట మందిరానికి. ఆమెకు తెలుసు, నేను సంపాదించుకున్న డిగ్రీలు, నేను సంపాదించుకున్న జ్ఞానం అది కాదు, అనుభవ జ్ఞానం. దేవుని దగ్గర గడిపితే వస్తుంది అనుభవ జ్ఞానం. ఎక్కడ వస్తుంది? దేవుని దగ్గర గడిపితే వచ్చేది అనుభవ జ్ఞానం. ప్రియమైన దైవజనమా, నువ్వు దేవుణ్ణి నిజంగా సంతోషపెడుతున్నావా? దేవుడు ఒక మాట అడిగాడు పేతురుని, మీరు చెప్తారా? నేను చెప్పను, మీరే చెప్తారా? పేతురు, నీవు నన్ను ఎన్నిసార్లు అడిగాడు చెప్తారా? పేతురు ఎన్నిసార్లు అబద్ధాలు అడిగాడు? దేవుడు 3 సార్లు. దేవుడు ఎన్నిసార్లు అడిగాడు? ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన అడుగుతున్నాడు, అమ్మా మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? అయ్యా మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? మీ గుడిలు మీరు చేసుకొని చెప్పాలా, మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? నీ ప్రవర్తనలో ఆయన ప్రేమిస్తున్నావా? నీ విశ్వాస జీవితంలో ఆయన ప్రేమిస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఇదిగో నీ శరీరము, నీ మనసుతో, నీ హృదయముతో నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఏంది ప్రభువా అన్నిసార్లు అడుగుతున్నావు, నీకు తెలీదా నేను ప్రేమిస్తున్నానంటే? ఆయన ఏమన్నాడు? అట్టయితే నీవు ఏం చేయాలా? చెప్పండి. నా గొర్రెలను ఎవడు నన్ను సంతోషపరచను?
నిజంగా ఈ మాట ఈరోజు నీ నా హృదయాలకు తాగుతా ఉంది. నువ్వు ఆయన్ని సంతోష పెడుతున్నావా? నువ్వు ఆయన ఆనంద పెడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోబు 22వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాస్తాడు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి, నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకేమే లాభమా? చెప్పాలా? ఆయనకే లాభమా? చెప్పండి. నీ యథార్థత ఆయనకేం లాభం ఇస్తుందా? మన నీతి అంట ఏందంట? చెప్పాలా? మన నీతి దేవుని దృష్టికి ఏందంట? కాదమ్మా, మురిగి గుడ్డ పేలిక లాంటిదంట మన నీతిగా బ్రతికినోడు. ఇక నీతిగా బ్రతికినోడే ఆయన దృష్టికి మురికి కూడా పేలిక. ఇంకా మురికిగా బ్రతికుతున్న వాళ్ళకి పరిస్థితి ఏంది అర్థం కావట్లే. అందుకనే అపోస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, అయ్యా నేనేదో గొప్ప ప్రసంగికుడు అనుకున్నా, నేనేదో గొప్ప త్యాగం చేసినోడు అయిపోయినాను అనుకున్నాను, నేను గొప్ప పాస్టర్ని లేకపోతే పెద్ద దైవజనుని అనుకున్నాను. ఒక్కసారి నీ ముఖ దర్శనం చేసుకున్న తర్వాత నాలో ఉన్న లోపాలన్నీ బయటపడుతున్నాయి. ఏంది? నీ ముఖ దర్శనము చేసుకుంటే నాలో లోపాలు బయటపడుతున్నాయి. నేను ఎలాంటి వ్యక్తినో, నాలో ఎటువంటి దాగున్నాయో, నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నాకు అన్ని తేటగా కనిపిస్తూ ఉన్నాయి. నేను నీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి కూడా పాత్రుని కాను. ప్రియమైన దైవజనమా, నువ్వు ఆయన్ని సంతోషపెట్టాలి, నువ్వు ఆయన్ని ఆనందపట్టాలి. అందుకనే ఎక్కడది ఏది ఉత్తమమో మీకు ఎక్కడ ఎన్నో అధ్యాయమో ఒకసారి గుర్తు చేస్తారా నాకు? అది ఏది ఉత్తమమో మీకు తెలియజేయబడి ఉన్నది. మొన్న కూడా చెప్పా, మనుషుడా ఏది ఉత్తమమో మీకు తెలియజేయబడి ఉన్నది. మనుషుడా ఎన్నో వచనం చెప్పక, మీకా 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనుషుడా అంటే మనందరికైనా, అమ్మా మొరమ్మ గారు, మనందరికైనా ఈ మాట, మనందరం మనుషులమే కదా. అందరూ మనుషులు అన్న వాళ్ళందరూ చేయలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంది? మనుషుడా ఏది ఉత్తమమో నీకు ఆల్రెడీ తెలుసు. నెంబర్ 1, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, ఇది దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా. ఈ మాట నోట్ చేసుకోవాలి. ఏంటంట మామూలు ఇంతే అనేదే ఆయనైతే చెప్తాడు. మనుషుడు చెప్పగలడా ఇంతే అని? చెప్పగలడా? ఏదంట? మళ్ళీ చదువుతావా ఈ మాట? మనుషుడా ఏది ఉత్తమమో తెలియజేయబడి ఉన్నది అన్నాడు కదా. అంటే తెలియజేయబడిన తర్వాత కూడా చెప్తున్నాడు మనకు, నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలమ్మా వెనకోళ్ళు ఇదిగా ఉండాలో మీకు ఆల్రెడీ తెలియబడి ఉంది. అయినా కూడా నేను చెప్తున్నాను వినండి. ఏందంట? న్యాయముగా ప్రవర్తించు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. ఇవి కానీ చేస్తే ఇంక నేను ప్రసంగం చెప్పబలే, అయిపోయింది నా ప్రసంగం. ఇవి కానీ చేస్తే నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావు అని అర్థం.
అంతేనా సౌమ్య? ఇది కానీ చేస్తే దేవుణ్ణి నువ్వు సంతోషపెడుతున్నావు అని అర్థం. మన జీవితంలో ఎక్కడో ఇవి తప్పిపోతున్నాయి, ఎక్కడో ఇవి మర్చిపోతున్నాం, ఎక్కడో మిస్ అయిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యెహెజ్కేలు 33వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదువుతారా? యెహెజ్కేలు 33:16. ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. ఇదిగో ఈ మాట మనల్ని ఊరటనిచ్చే మాట, మన జీవితాలను బలపరిచే మాట, ఇదిగో మనల్ని ఆదరించే మాట. మళ్ళీ చదువు పాప. అతడు, ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, నేను చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. చాలు. ఏంది? పాపాలు జ్ఞాపకం చేసుకోడా? ఎందుకు? ఆయన నీతి న్యాయమును బట్టి బ్రతికాడు గనుక ఆయన పాపాలు ఏం చేయబడి అంట అమ్మా? కొట్టివేయబడ్డాయి. పాపాలు కొట్టివేయబడ్డాయి. ఈ లోకంలో పాపాలు కొట్టివేసే శక్తి ఎవ్వటికి లేదు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు, నేను పాపిని, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, పాపం చేశానని రొమ్ములు కొట్టుకున్న వారే కానీ నాలో పాపం ఉన్నదని నిరూపించగలరని చెప్పింది యేసు ప్రభు వారు ఒక్కరే. అందుకనే అంటున్నాడు, వాని పాపాలు కొట్టివేయబడ్డాయి. ఎందుకు తెలుసా? వాడి నీతి న్యాయమును బట్టి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు అలా ప్రవర్తిస్తే ఆయనకు ఆనందం. నీతి న్యాయమును బట్టి నువ్వు ప్రవర్తించు. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, నా మట్టుకుట బ్రతుకుట క్రీస్తే, ఏందంట? చావైతే లాభమే. చచ్చిపోయినా పర్వాలే, బ్రతికేది మటుకు ఆయన నీతి కొరకే. బ్రతికేది కొరకు, ఇదిగో ఆయన స్వరూపాన్ని పొందుకోవడం కొరకే. బ్రతికేది కొరకు, నీతిగా జీవించడం కొరకే, కనికరము కొరకే, దీనత్వము కొరకే. ఆయన కోసమే బ్రతుకుతున్నా, ఆయన కోసమే జీవిస్తున్నా, ఆయన కోసమే చచ్చిపోతా, ఆయన కోసమే బ్రతకతా. నేను కాదిక, నాలో జీవించేది ఆయనే. ప్రియమైన విశ్వాసి, ఏ రోజైనా అమ్మా అరవని బాకండి అమ్మా, ఏ రోజు ఒక్క రోజైనా నేను ఈరోజు దేవుని కోసం బ్రతకాల. నన్ను ఎవరేమన్నా, నేను సాత్వికంగా జీవించాలా, నీతిగా బ్రతకాలి, న్యాయంగా జీవించాలా. వాడు కోపం తెప్పించిన వాడిని తిట్టకూడదు, సౌమ్యంగా పోదు. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ఒక్కసారి ఏం మాట్లాడకూడదు, పల్లెత్తి మాట మాట్లాడకూడదు, ఒక్క బూతి మాట మాట్లాడకూడదు, ఒక్క మీద కోపపడకూడదు. ట్రై చేయండి. ప్రియమైన దేవుని ఉన్నారా, పురుషులు నవ్వించడానికి ఈ మాట చేతన. పరలోకానికి 5 మంది పోయారు. వాళ్ళు ఎవరు? విడవబడింది ఎవరు? పురుషులు. మరి రమ్మా, విడవబడింది వాళ్ళే. జాగ్రత్తగా ఉండాలా మీరు. ఇంకా అమ్మా పురుషులు మీరు సంతోషపడచ్చు, మీరు దేవునితో ఉన్నారు. దేవుడు మీ గురించి చెప్పలా. మిమ్మల్ని ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఉంచాడు. హల్లెలూయా. విడవబడింది స్త్రీలే. ఏంది? ఎత్తబడింది స్త్రీలే. అయితే మనం ఎక్కడున్నావయ్యా అంటే తెలుసా? మనం ఆల్రెడీ ఎవడున్నాం చెప్పాలా? ఆయన ముందు మన దగ్గరికి వచ్చాడు. అందుకని ఒక మాట రాయబడింది. నేను తమాషా కారణాలే అండి, నేను ఊరకనే మీకు ఒక మాట నవ్విద్దామని అన్న, అంతేగాని దీన్ని మీరు
మీరు దీని మీద డిపెండ్ అయిపోయి ఇంట్లో స్త్రీలని నువ్వు ఖచ్చితంగా నరకాన్ని పోతావు, నేను ఆల్రెడీ పరలోకం అని అనొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడవబడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విడవబడితే నిత్య నరకమే, నిత్య నరకమే. ఇదిగో ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న ఆయన, నీ క్రియలను బట్టి నిన్ను పరలోక రాజ్యంలో పెట్టాల్సిన ఆయన, నీ క్రియలు సరిగా లేకపోతే ఆయనే తీసుకుపోయి నేను నరకలేస్తాడు. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీ పాపాల నుంచి ఏడుస్తున్నాడంటే, అయ్యో రేపు నేనే వీళ్ళని నరకంలో వేయవలసిన వాడను. ఎవరంట? నేనే. నా చేతులు వీళ్ళని సృష్టించాయి, నా చేతులు వీళ్ళకి రూపకల్పన ఇచ్చాయి, నా చేతులు వీళ్ళకి స్వరూపాన్ని ఇచ్చాయి. ఇదిగో వాళ్ళ నాసిక రంధ్రములో జీవాయువును ఊదితే ఈ మనుషుడు జీవాత్మ అయ్యాడు, వాడిలో జీవించుచున్న ఆత్మ నాది. రేపు వీని నేనే నరకంలో పడేయాల్సి వస్తుంది. మనుషుడా, నీకు ఏది ఉత్తమమో తెలియబడి ఉంది. నేను మళ్ళీ చెప్పబల్లి, అయినా నీకు నేను చెప్తున్నా, నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలా. దేవుని మాత్రమే సంతోషపరచాలి. 1 సమూయేలు 15:22 వచ్చిన ఒకసారి చూస్తారా? 1 సమూయేలు. ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకరు దహన బలులను, ఆ దహన బలులను అర్పించుట వలన ఆయనేమో సంతోషిస్తాడా? ఆలోచించండి. దేనికి బలు అర్పించుట కంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. నువ్వు అర్పించే అర్పణ కంటే, నువ్విచ్చే లెక్క ఏంది, డబ్బు కంటే, నువ్విచ్చే దశమా భాగాల కంటే ఏం చేయాలంట? దేవుని అమ్మా, నేను ఒక మాట చెప్పనా? దేవుని మాట వినేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. దేవుని మాట వినేవాడు యాజకుని ప్రేమిస్తాడు. దేవుని మాట వినేవాడు దేవునికి ధారాళముగా సమర్పిస్తాడు. దేవుని మాట వినేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. దేవుని మాట వినేవాడు యాజకుని ప్రేమిస్తాడు. దేవుని మాట వినేవాడు దేవునికి ధారాళంగా సమర్పిస్తాడు. దేవునికి ఇవ్వలేకపోతున్నావంటే, దైవజనుని ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు దేవుని మాట వినడం లేదని అర్థం. దేవుని మాట వినడం లేదని అర్థం. దేవజనుని మాట విన్న సంఘాలు ఇదిగో బైబిల్లో రాయబడి ఉన్నాయి. వారు ఆస్తి అమ్మి ఏం చేశారంట? వాళ్ళ బంగారమును వెండిని ఆస్తిని అమ్మి ఏం చేశారంట? అపోస్తుల పాదాల యొద్దకు పోసారంట. ఇవి కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది నీవు, మాకు కావాల్సింది నీ దేవుడు, నువ్వు బోధిస్తున్న దేవుడు మాకు కావాలి. ఇవేందయ్యా ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, ఇది కాదు కావాల్సింది. సంఘం దైవజుని ప్రేమించే సంఘం, దేవునికి కానుకలు సంపూర్తిగా అర్పించే సంఘం. దేవుడు బహుగా దీవిస్తాడట సంఘాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘాలు విస్తరింపబడతాయి. ఆ సంఘస్థులు విశ్వాసులు ఆశీర్వదింపబడతారు. మీకు తెలీదు, సేవకుడు మీ ప్రతి కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తాడు తెలుసా?
మీ ప్రతి కుటుంబ అవసరతల గురించి ప్రార్థిస్తాడు తెలుసా? సంఘ విశ్వాసుల పేర్లు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు తెలియకపోవచ్చు, కానీ యాజకుడికి వాళ్ళ కూతుర్లు, అల్లుళ్ళు, వాళ్ళకు పుట్టిన పిల్లలతో సహా ఎంతమంది గుర్తు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ గురించి ప్రార్థిస్తాడు తెలుసా? మీరు అనుకుంటారేమో, అయ్యగారు మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, లేకపోతే ఆయన ఎక్కువసేపు మాట్లాడని. నెవర్. మీకోసం ఉదయకాల సమయంలో రోదిస్తాం. దేవుడు మాకు నేర్పించింది తెలుసా? రోదన విద్య తప్ప ఇంకేమీ నేర్పించలా. ప్రార్థన చేయి, ఏడుగు, సంఘం కోసం, సంఘ విశ్వాసుల కొరకు. ప్రియమైన దేవుని వెళ్ళరా, నాకు ఒక ఆశ్చర్యకారం ఏం తెలుసా? నా కుటుంబానికంటే ముందు సంఘం గుర్తొస్తుంది నాకు. ఏంది? నా కుటుంబం, నా భార్య బిడ్డ కూడా గుర్తురారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ నా భార్య ఆడంటదేమో, నా భార్యకి భయపడి మళ్ళీ అయ్యా ప్రసన్న జ్ఞాపకం తెచ్చుకోయి. ప్రసన్న గుర్తుండదు, ప్రైజ్కి గుర్తుండదు. కుంకువారుపాలెం కానించి రాముంజపురం, కొమ్మి ఒడ్డుపాలెం కొత్తూరు, సత్యవోలు పాలెం, అగ్రహారం, పార్లపల్లి, ఇటు చూస్తే లింగనపాలెం, పెరుగుపాలెం, గానుగుపెంట, కావలి, అన్ని కుటుంబాల గురించి ప్రార్థిస్తామని తెలుసా? అందుకనే ప్రార్థన అయిపోయేలా 1.5 గంట పట్టుద్ది. అన్ని కుటుంబాలు ఉన్న బిడ్డలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు. ప్రియమైన సంగమా, దేవుడు అంటాడు, నువ్వు ఆయన ఆజ్ఞని వినకుండా నువ్వు పొట్టేళ్ళు కొవ్వు తీసుకుని చరిపిస్తే ఏమైనా ప్రయోజనమా? లేదు. నువ్వు పాపాన్ని వదులుకోకుండా నువ్వు కన్నీరు కరిస్తే ఏదైనా ప్రయోజనమా? లేదు. నువ్వు బిందెడు కన్నీళ్ళు గారు, నీకు ఉపయోగమే లే. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పాపాన్ని ఒప్పుకొని చొక్క నీరు కార్చకపోయినా పర్వాలే. ఏంది? పాపాన్ని ఒప్పుకొని చొక్క కన్నీరు కార్చకపోయినా పర్వాలే. బోరు మనియాడు ఉపయోగంలే. పాపం అట్ట పెట్టుకొని దేవుడు కనికరించడమ్మా, నేనేంది? నువ్వు పాపాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి రా. ఆటోమేటిక్గా నీకు ఏడుపు వస్తుంది. అది ఆ ఏడుపు కావాలి దేవునికి. దేవా, అందుకనే పక్కన ఉన్న దొంగ అన్నాడు, రేయ్ నీకు నాకైతే ఇది తగునరా. ఆయన పుణ్యాత్ముడురా, ఆయన దేవుడురా. అయ్యా, నన్ను కూడా నీ రాజ్యంలో గుర్తు తెచ్చుకుంటావా? ఊరకనే దేవుడు పరదేశి నీలా. వాడి మాటలో నిజం, వాడి మనసులో నిజం, వాడి ప్రవర్తనలో నిజం. వాడు చచ్చిపోతున్నా కూడా ఇదిగో ఆయన ప్రభువా అని పిలుస్తున్న వైనం. నన్ను కనికరించవా? నన్ను కూడా నీ రాజ్యంలో నన్ను గుర్తించుకోవా? ఆయన రాజు అని, ఆయనకి రాజ్యం ఉందని, ఆయన రాజ్యంలోకి వెళుతున్నాడని గ్రహించాడు. నేడు నీవు నాతో కూడా రా, నాతో కూడా రా, తీసుకెళ్తున్నారా. దేవుడికి కావాల్సిందే పశ్చాత్తాపం, దాంతోపాటి పాపాన్ని వదిలిపెట్టుకోవడం. ప్రియమైన దేవుని జనాంగమా, ఒక ఆయన్ని చర్చిలో ట్రెజరీగా పెట్టారంట. ట్రెజరీగా పెట్టడం అంటే డబ్బులు లెక్కేసేదంట. ఉద్యోగంలో పెట్టారంట. పెడితే అంట అంత డబ్బులు లెక్కేసుకోవడం, కొన్ని డబ్బులు ఇటు జబ్బులు పెట్టుకోవడం, ఇటు పట్టుకోవడం, ఇటు పెట్టుకోవడం. రోజు చందా తగ్గిపోతుందంట లెక్కేస్తుంటే. ఏందిరా చందా తగ్గిపోతుంది? సీసీ కెమెరాలు పెట్టారంట ఆయన తెలియకుండా.
సీసీ కెమెరాలు పెడితే ఆయన మొత్తం లెక్కేస్తే ఇటు పట్టుకొని గుప్పిలు ఇటు అన్నాడంట. ఆ తర్వాత పెద్దలందరూ పిలిచి, అయ్యా నువ్వు గుప్పిళ్ళు పోతున్నాయి జోబులకి, మేమేందనుకున్నాం మిద్ది మీద మిద్ది కడుతున్నాం అంటే ఇంత డబ్బులు ఆడి అనకని. ఆ తర్వాత మాకు అర్థమైంది, నాయన నువ్వు ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేయి, వద్దు నీకు ఉద్యోగం కరెక్ట్ కాదు, నువ్వు పోతావా లేకపోతే బయట పెట్టమంటావు అంటే, నేనేం చేశాను రా, నేను తప్పు చేయలేదు, ఏం చేయలేదు అని ఆయనకి సీసీ కెమెరాలు ఏదంట సీసీ ఫుటేజ్ చూపించారంట. ఇదిగోయ్యా ఈ పని చేసినవయ్యా నువ్వు, ఇదిగా నీ కత్త ఇదయ్యా. ఆయన అంటున్నాడంట, 500 నోటే కదంటారా పెట్టుకుందానని అంట. ఏందంట 500 నోటే కదా, 500 నోటు కూడా తీసేస్తానంట ఉద్యోగం. ప్రియమైన విశ్వాసి, మనిషి సృష్టించిన ఈ సీసీ కెమెరాలో నువ్వు పడతంటే, ఆయన సీసీ కెమెరాల్లో నువ్వు పడవమ్మా, కంపల్సరీ పడతాం. ఎవ్రీథింగ్ నోట్, అదన్నా డిలీట్ చేయొచ్చు, అదైనా ఎరేజ్ చేసేయచ్చు, కానీ ఆయన కళ్ళల్లో నువ్వు పడింది ఎవరు డిలీట్ చేయలేరు. అయితే అని అంటున్నాడు, నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే, అమ్మా పశ్చాత్తాపంతో నువ్వు కానీ ఒప్పుకుంటే అవి నేను గుర్తు తెచ్చుకున్నాను, నువ్వు నన్ను సంతోషపెట్టగలగాలి. సౌలు దేవుని ఆజ్ఞను గైకొనలా, వదిలిపెట్టేశాడు. ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలా. మందిరానికి వస్తుంటే సరిపోదమ్మా, దేవుని ఆజ్ఞను పాటించాలి కదా, దేవుని ఆజ్ఞను పాటించాలి కదా. చూడండి, దేవుని మాత్రమే ఏం చేయాలి మనం. రెండో విషయం చెప్పుకొని ముగించుకుందాం, టైం అయిపోతుంది. ఇక నేను 5 విషయాలు చెప్పలేని పరిస్థితి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 8 వరకు చదవండి. చాలు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం, పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని ఏర్పాటు. పవిత్ర హృదయం గలవారు దేవుణ్ణి చూచెదరు. అమ్మా నేను రెఫరెన్స్ చెప్తుంటే నోట్ చేసుకోండి, చదివించే టైం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 అంటాడు, పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని ఏర్పాటు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అంటాడు, పవిత్ర హృదయం గలవారే దేవుని చూస్తారు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 అంటాడు, దేవుడు పరిశుద్ధుడు. మనము కూడా ఏ విధంగా ఉండాలంట, పరిశుద్ధుడుగా ఉండాలి. మీకు అద్భుతమైన మాట, ఇదిగో 100 కాసుల బంగారు మాట చెప్పమంటారా, పరిశుద్ధత లేని దగ్గర ఆయన ఉండడు. అది ఇల్లైనా సరే, సంఘమైనా సరే, వ్యక్తిగత జీవితమైనా సరే, నీ ఉద్యోగమైనా సరే, నీ వ్యాపారమైనా సరే, నీ పని బాటలు ఏదైనా సరే, నీ బిజినెస్లు అయినా సరే, పరిశుద్ధత అక్కడ లేకపోతే ఆయన కనిపించడా. మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ఎంతకాలం బతుకుతామమ్మా, ఎంతకాలం పాపం చేస్తామమ్మా, ఎంతకాలం దేవుని వ్యతిరేకంగా జీవిస్తామమ్మా. వయసు ఉడికిపోయింది దాకే కదా, 70 సంవత్సరాలా, అధిక బలమైతే 80 సంవత్సరాలా, 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదమ్మా. ఏంది అయ్యేదా? ఆయాసం అక్కకుంది, అందుకని టక్కని చెప్తుంది. ఆయాసం నాకున్నాయి, ఏమున్నాయా, షుగర్ ఉంది, బీపీ బలి చెప్తుంది స్వీటీ. ఎస్, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఈ మధ్య కొత్త జబ్బులు వచ్చినాయి, ఏదో యూరిక్ యాసిడ్ అంట. 40 సంవత్సరాలు స్టార్ట్ అయింది అంట. 70 సంవత్సరాలు జీవితం ముగించబడుతుందమ్మా. నీ దినముల లెక్కంత
నీ దినముల లెక్కంత నువ్వు తెలుసుకుంటే పాపం చేయవు. అయిపోతుందమ్మా, దినాలు గతించిపోతున్నాయమ్మా, పరిశుద్ధి తక్కువైపోతా ఉంది అని అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. ఆ తర్వాత అంటున్నాడు ఏంటంటమ్మా, చదువు 3-4 వచనం చదువమ్మా. 4 వచనం చదువు. కామకత్వమునకు దూరముగా ఉండుము. ఇది దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం. తర్వాత కామకత్వమునకు దూరముగా ఉండడం దేవుని చిత్తం. ప్రియమైన దేవుని బిడలారా, లైంగిక ఉద్రేకములు హద్దులో ఉంచాలి. లైంగిక ఉద్రేకములు ఏం చేయాలా? హద్దులో ఉంచాలి. ఒకరి ఎడల ఒకరు కాముకపు తప్తులైరి. రోమిలు రాసిన పత్రిక 1:27 బైబిల్లో తప్ప బయట చెప్పే సమస్యలే ప్రణయ్ పాస్టర్ గారు, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇదిగో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 లైంగిక ఉద్రేకములను హద్దులో ఉంచాలి. రోమిలు రాసిన పత్రిక 1:27 ఒకరి ఎడల ఒకరు కాముక తప్తులైరి. ఇదిగో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 అంటాడు, జారత్వము చేయువాడు తన సొంత, చదువు అన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక టక్క చదవాలా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 ఈ మాట రాస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 అమ్మా, జారత్వమునకు దూరముగా పారిపోవుడు. ఏందంట? రన్ రన్ రన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటని యూట్యూబ్లో కట్ చేయబాయ్, చూడండి. రన్ ఫర్ జీసస్ కాదు, ఏంది? క్రీస్తు కోసం. ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా. పరిగెత్తు అని దేవుడు ఎందుకు రాశాడు? టక్కమని చెప్పాలి మీరు ఎవరైనా. పరిగెత్తు, పాపమునకు దూరముగా పరిగెత్తు, జారత్వమునకు దూరముగా పరిగెత్తు అని మాట ఎందుకు రాశాడు చెప్పండి? టక ఆయనకి అసహ్యం అని ఇంకా చెప్పాలి నాకు. టక ఎందుకు? పాపానికి. అది నువ్వు కానీ పరిగెత్తకపోతే అది నేనేం చేస్తుంది? పట్టుకుంటుంది. అది పట్టుకుంటే ఇంకా వదలదా, ప్రాణం పోవాలా. అందుకనే అది పట్టుకొని తోతలు పడిపోలేదా? అది పట్టుకొని దేవుని చేత సృష్టింపబడిన ఆదాము అవ్వలు పడిపోయినారు. అది పట్టుకొని గెహాజీ పడిపోయినాడు. అది పట్టుకొని దావీదు పడిపోయినాడు. భక్తులు పడిపోయినారమ్మా. అది పట్టుకుంటే నీవు నేను ఎంత భక్తులు పడిపోయినారమ్మా. అది పట్టుకుంటే పడిపోవడమే. అది పట్టుకొని సంసోను పడిపోయినాడు. అది పట్టుకొని తేమా పడిపోయినాడు. అది పట్టుకుంటే ఇంకెక్కడమ్మా, పడిపోవడమే. అందుకని దేవుడు అన్నాడు, ఏం చేయాలా? జారత్వానికి దూరముగా పారిపోండి. మన శరీరాలు పవిత్రంగా ఘనంగా ఎంచాలి. అందుకనే పవిత్రంగా ఘటమును కాపాడుకున్నటయు దేవుని చిత్తం. 5వ వచనం రాయబడి ఉంటుంది. సహోదరుని మోసం చేయకుండా ఉండటం దేవుని చిత్తం. దేవుని పిలుపునకు గుర్తెరిగి జీవించడం దేవుని చిత్తం. 2 విషయాలు చెప్పా. దేవుని ఏ విధంగా సంతోషపరచాలి, దేవుని చిత్తాన్ని ఎరిగి ఏ విధంగా జీవించాలి. పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం. కాముకత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. పవిత్ర ఘటమును కాపాడుకునుట దేవుని చిత్తం. సహోదరుని మోసం చేయకుండా ఉండటం దేవుని చిత్తం. దైవ పిలుపును గుర్తెరిగి జీవించడం
దేవుని చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న మా ఆంటీ అంటుంది, మా అమ్మ వాళ్ళ చెల్లి, నాని ఇటు మన బంధువుల్లో కానీ, అంటే మా అమ్మ తరపున బంధువుల్లో కానీ, ఇటు మీ నాన్న తరపున బంధువుల్లో కానీ, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఏంటంట? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యువర్ చూజింగ్ పర్సన్. దేవుడు నిన్నే ఆశీర్వదించాడు రా, నిన్ను ఆశీర్వదించాడు రా. నేను ఒక మాట చెప్పా, ఆంటీ మీరందరూ, నువ్వు కానీ, మా అమ్మ కానీ, పెద్దమ్మ కానీ, మీరందరూ నాకు తల్లులు. మీరు చేసిన ప్రార్థనలే కదా ఈరోజు నన్ను దేవుడు ఎన్నుకోవడానికి చేశాడు. దేవుని చిత్తం. దైవ పిలుపుకు గుర్తెరిగి జీవించడం దేవుని చిత్తం. అందుకని అంటాడు, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. అమ్మా, కొమ్మి నుంచి వస్తున్న బిడలారా, కుంకువరపాలెం రాముంచిపురం నుంచి వస్తున్న బిడలారా, ఒడ్డుపాలెం నుంచి వస్తున్న బిడలారా, సత్వేలు పాలెం నుంచి, సత్వేలు నుంచి, అగ్రహారం, పార్లపల్లి, లింగనపాలెం, పెరుగుపాలెం, గానుగుపేట నుంచి వచ్చిన బిడలారా, మిమ్మల్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడమ్మా? అంతమంది ఉంటే, ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరిని పక్కన పెట్టాడే. మిమ్మల్ని ఎందుకు అనుకుంటే దేవుని చిత్తం. దేవుని పిలుపును గుర్తెరిగి మీరు జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడమ్మా. పరిశుద్ధులుగా ఉండుట కొరకే మనం పిలువబడ్డాం. పవిత్రంగా ఉండుట కొరకే మనం పిలువబడ్డాం. నేటి కాలంలో దేవుని ప్రజలు ఆయన చట్టాన్ని అనుసరించాలి. ఆయనకు ప్రీతికరమైన కార్యాలు మాత్రమే చేయాలి. ఆయన్ను బాధ పెట్టకండి, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండి. నువ్వు పోయే ప్రతి స్థలముకి ఆయన తీసుకెళ్ళాలా. నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియ ఆయన దృష్టికి పవిత్రంగా కనిపించాలా. పవిత్రంగా కనిపించాలా. నాకు తెలిసి సత్వేల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్ని ప్రజల్లో నుంచే ఎన్నుకోబడ్డాడు. ఆయన ఆటో నడుపుతాడు. ఆయన చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. ఏం పేరు ఆయన పేరు? కిష్టన్న. ఆల్వేస్ ఆయన పనిలో ఆయన చేతిలో బైబిల్. నాకు భలే సంతోషం వస్తాయి ఆయన చూస్తే. ఆయన చేతిలో బైబిల్. నీ పనిలో బైబిల్ ఉంటుందా? ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? బైబిల్ని గుండెలో పెట్టుకోవాలమ్మా. ఖురాన్ని వాళ్ళు ఎక్కడ పెడతారు తెలుసా? నేల మీద ఖురాన్ని పెట్టరు. తెలుసా మీకు? ఒక చిన్న ఇట్లాగుంటుంది, తీస్తే అది చెక్కది, దాని మీద పెట్టుకుంటారు. అది వాళ్ళ దృష్టికి ఏంది? పవిత్రమైందమ్మా. మన ఇళ్ళల్లో బైబిల్కి బూజులు పడుతున్నాయి. ఏడుపు దుఃఖము తప్ప ఏమని చెప్పగలం? బైబిల్ మామూలు పుస్తకం లాగా చూస్తున్నారు. బైబిల్ గుండెల్లో ఉండటం లేదమ్మా. అది పరిశుద్ధ గ్రంథం, అది పవిత్ర గ్రంథం, పవిత్ర గ్రంథం. ఒక దైవజనుడు ఇక్కడ వాక్యం చెప్పి నా ఇంటికి వచ్చి బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఒక దైవజనుడు నా ఇంటికి వచ్చి బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు. అయ్యా, నీ పేరైతే చెప్పనా? పేరు చెప్తే ఆయన యొక్క గౌరవ ప్రధానికి నేను భంగం కలిగించిన నాతో. అయ్యా, నా బైబిల్ మీ ఇంట్లో ఉందా? ఉందయ్య గారు. అది జాగ్రత్త చేయయ్యా. రేపు ఉదయాన్నే
మా సంఘ విశ్వాసాన్ని పంపిస్తాను. నేను వృద్ధుని అయిపోయాను కదా, నేను ముసలోని అయిపోయానయ్యా, మర్చిపోయానయ్యా, దుఃఖిస్తున్నాను. వెళ్ళేవాడు అయ్యా, నువ్వు భయపడబాక, నువ్వు బాధపడబాక, నీ బైబిల్ నేను భద్రంగా చేస్తా. ఆ రాత్రి దాన్ని పెద్ద దైవజుడైనా మామూలు దైవజుడు కాదు, నా తల కింద పెట్టుకొని పైన అదొక గొప్పతనం అనుకున్నానేమో. ఉదయం కల్లా యాపిల్ కాయలు, ఆ బైబిల్ మర్చిపోవడం వల్ల మా ఇంటికి చాలా వచ్చినాయి. యాపిల్ కాయలు చెప్పాలా, దానిమ్మకాయలు, అరటికాయలు, పెద్ద కారు. అక్కడి నుంచి కారు పెట్టి డ్రైవర్ని పెట్టుకొని వచ్చేటప్పటికి ఆయన అంత పెద్ద బైబిల్ కొనుక్కోవచ్చు, అంతకన్నా ఇంకా పెద్ద బైబిల్ కొనుక్కోవచ్చు. నెవర్ ఆ బైబిలే కావాలా. దాంతో దేవుడు చాలా మాట్లాడున్నాడు నాతో. పరిగెత్తుకొని ఉదయానికల్లా ఉంది, ఆ ఇంటి ముందు కారు ఉంది, వచ్చి బైబిల్ తీసుకెళ్ళిపోయా. అబద్ధాలకు బైబిల్ కూడా, అడ్డదారులకు సాక్ష్యం ప్రభువా. అక్కకి మైకి చీటికి మాటికి ఒట్టులేసుకొని స్వరాభారం గుట్టు దాచుకొని గప్పం గడిపేసేద్దాం శులకు, కాలం చెల్లదు చెల్లదు లేరా. పబ్బము గడిపే పెద్ద మనుషులతో కాలం చెల్లదు చెల్లదు వేరా. బైబుల్ అంటే పంచ ప్రాణాల ఓ ఏలిసన్నా. అబద్ధాలకు బైబుల్ తోడా, అడ్డదారులకు సాక్ష్యం ప్రభువా. అబద్ధాలకు బైబుల్ తోడా, అడ్డదారులకు సాక్ష్యం ప్రభువా. చీటికి మాటికి ఒట్టులేసుకొని చోలా బాలప గుట్టు తసుకొని పబ్బము గడిపే పెద్ద మనుషులతో కాలం చల్లదు చల్లదు వేరా. పబ్బము గడిపే పెద్ద మనుషులతో కాలం చల్లదు చల్లదు వేరా. బైబుల్ అంటే పంచ ప్రాణాల ఓ ఏలిసన్నా. ప్రసంగాలలో నీటి పలుకులా, పెత్తనాలతో వెనుక పోతురా. ప్రసంగాలలో నీటి పలుకులా, పెత్తనాలతో వెనుక పోతురా. చిటికి మాటికి ఒట్టులేసుకొని చాలా బాలపు గుట్టు తసుకొని పబ్బము గడిపే పెద్ద మనుషులతో కాలం చెల్లదు చెల్లదు వేరా. పబ్బము గడిపే పెద్ద మనుషులతో కాలం చెల్లదు చెల్లదు వేరా. బైబుల్ అంటే పంచ ప్రాణాల ఓ ఏలిసన్నా. ఇదిగో ఎన్నిసార్లు బైబిల్ చదివినారు? ఒక్కసారి బైబిల్ చదివిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తారా? ఒక్కసారి సంపూర్తిగా పూర్తి చేసాం. పైకెత్తాలిట. 2 సార్లు బైబిల్ పూర్తి చేసాం, 3 సార్లు బైబిల్ పూర్తి చేసాం. చేతులు ఎత్తారా? 3 సార్లు బైబిల్ సంపూర్ణాక. 4 సార్లు 4 సార్లు చాలా సంతోషం సంపూర్ణాక. 5 సార్లు ప్రియమైన దేవుని వాళ్ళరా, నాలాగా ఒక ఆయన ఇట్లానే ప్రసంగం ఇస్తా ముగిస్తా. ఆయన ఇప్పుడెప్పుడు ముగిస్తాడని చూస్తున్నట్టున్నారు. నేను 35 సార్లు బైబిల్ చదివాను గొప్పగా చెప్పుకున్నాడంట. ఏంటంట 35 సార్లు. ఓ అమ్మా 35 సార్లా అని జనాలందరూ అనుకుంటా ఉన్నారంట. ఆయన స్టేజ్ మీద ఒక ముస్లిం ఆయన కూర్చోన్నాడంట, పెద్ద ఆయన కూడా అందరూ చప్పట్లు కొట్టాడు 30 సార్లు అంటే. అంత ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యా చాలా సంతోషం, 35 సార్లు బైబిల్ చదివావా, అంత గొప్ప ధన్యతయ్యా.
నేను 108 సార్లు బైబిల్ చదివాను, నాకు ఇంకా దాని గురించి పూర్తిగా అర్థం కాలేదే అన్నాడంట ఆయనతో. ఏదంట 108 సార్లు బైబిల్ చదివాను, దాంట్లో విషయాలు నాకు అర్థం కావట్లేదే. ఇంకా కన్నీళ్ళు వచ్చేసినాడు దేవజనుడికి. నాకు చాలా ఇష్టమైన దేవజనుడు ఆయన. ఒరేయ్, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలరా అనేవాడు. ఆయన చెప్పాడు 108 సార్లు చదివాడంటరా. మా దేవుని పిలుపుని గుర్తెరిగి జీవించడం విశ్వాసి దేవునిచ్చిన కృపమ్మా. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. ఎక్కడి నుంచో కుగ్రామం నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టమమ్మా. మీరు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడమ్మా. మీరు ఆయన స్వరూపాలమ్మా, మీరు ఆయన పోలికలమ్మా. మీకోసం ఆయన రక్తం ఇచ్చాడు, మీకోసం ఆయన నలకొట్టబడ్డాడు, మీకోసం ఆయన ఇదిగో ఆయన చర్మం ముద్దలు ముద్దలుగా కిందకు ముక్కలు ముక్కలుగా రాలింది. ఇదిగో అనేకమైన కొరడా దెబ్బలు ఆ వీపు మీద మోగిపోయినాయి. ఇదిగో ముఖం మీద ముమ్ము పిడుగుద్దులు. నీకోసమేనమ్మా, నా కోసమేనయ్యా. నువ్వు ఆయనకి పవిత్రంగా కనిపించాలి, నువ్వు ఆయన్ని మహిమపరచాలి, నువ్వు ఆయన చిత్తము గుర్తెరగాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. నీకోసం తప్పిస్తున్నాడు తెలుసా. వ్యసనాకాంతుడిగా మారిపోయాడు, వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. నేను ఈ మాట చెప్పడానికి భయంగా ఉంది. నీకోసం దిగంబరిగా అసలు మీద యాగమైపోయాడు. ఏంటంట, దిగంబరి ఒంటి మీద బట్టలు లేవమ్మా, అంగీని పంచుకున్నారమ్మా, నీకోసమేనమ్మా. ఇంకా లోకంతో జీవిస్తే కుదరదమ్మా. వచ్చేస్తున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదమ్మా, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదయ్యా. ఇంకా బాప్తీస్ అనుభవాలు లేకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతారయ్యా, నరకానికి వెళ్ళిపోతారమ్మా. బైబిల్ని పక్కన పెట్టబాకండి అమ్మా. అది మీ గుండెల్లో ఉండాలమ్మా. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అది మీ పుస్తకాల కంటే గొప్పదమ్మా, మీ ఉన్నత విద్య కంటే గొప్పదమ్మా. ఇది ఎవరి చేత రాయబడింది తెలుసా? దేవుని ఆత్మ చేత రాయబడిందమ్మా. కళ్ళు మూసుకుందాం. అయ్యా, నిన్ను మాత్రమే మేము సంతోషపెడతాం, నిన్ను మాత్రమే మేము ఆనందింపచేస్తాం. పవిత్రంగా జీవిస్తాం. పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం అంటయ్యా. కామత్వకత్వానికి దూరంగా పారిపోతాం. పవిత్ర ఘటముగా అయా మేము జీవిస్తాం. దేవుని పిలుపును గుర్తెరిగి జీవిస్తామయ్యా. ఎంతకాలం బ్రతుకుతాం? మా జీవితానికి రాజువు నీవే, మా హృదయానికి దేవుడవు నీవే. మా హృదయంలో నువ్వు ఉండు స్వామి. అయ్యా అయ్యా, మాకు నువ్వు తప్ప ఇంకెవరు అక్కర్లేదయ్యా. మా రక్షకుడు నీవేనాయనా. నేను బ్రతికినంత కాలం నీకు రుణపడి ఉంటానయ్యా. ఇదిగో దేవుని సంతోషపరచవలెనో, దేవుని చిత్తమే జరగవలెనో నీ జీవితంలో, నా జీవితంలో.
సహోదరుని మోసం చేయకుండుట దేవుని చిత్తం. అమ్మా, పవిత్రంగా ఘటమును కాపాడుకొనుట దేవుని చిత్తం. అమ్మా, నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకో. ముఖ్యంగా యవన బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకో. సాతాను మీ యవనం బట్టి మిమ్మల్ని పడద్రోయాలనుకుంటున్నాడేమో. మీ యవన కోరికలను బట్టి వాడు మిమ్మల్ని లొంగ తీసుకోవాలనుకుంటున్నాడేమో. ఇదిగో పరిగెత్తి పారిపో, పరిగెత్తి పారిపో. పాపం నుండి, జారత్వం నుండి పరిగెత్తి పారిపో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన సంతోషపెట్టి చాలా రోజులైందయ్యా. నువ్వు ఆయన కోసం పవిత్రంగా జీవించి చాలా రోజులైందయ్యా. అమ్మ చాలా రోజులైంది. నిన్నేం అడగట్లేదమ్మా, నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదమ్మా. న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, యథార్థంగా బ్రతకడమే కదా అని నేను అడిగేది. ఇంతే కదా అని నేను అడిగేది. చాలామంది ఇదిగో డబ్బుకు లోనైపోతున్నారే, చాలామంది పాపంలో పడిపోతున్నారే. ఆయన ఎంతగా దుఃఖిస్తున్నాడు తెలుసా? రేపు నిన్ను తీసుకోపోయి నరకంలో వేసేది కూడా ఆయనేనయ్యా. అందుకని ఆయనకు ఆ బాధ. నువ్వు ఆయనతో ఉండాలని, ఆయనతో జీవించాలని ఆయన నీ కోసం నలిగిపోయినాడు, కొట్టబడ్డాడు, తరమబడ్డాడు, అవమానపరచబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు, ఉబ్బిపోయబడ్డాడు. ప్రపంచానికి చక్రవర్తి నీకోసం నా కోసం మౌనిగా మారిపోయినాడు. ప్రపంచానికి చక్రవర్తి. ఆయన మాటతో ఈ సృష్టి సృష్టింపబడింది. మౌనమైపోయాడయ్యా. నిన్ను ఆయన దగ్గర చేర్చుకోవాలని, పోయిన స్వరూపము, పోయిన పోలిక మళ్ళీ తీసుకొని రావాలని, కోల్పోయిన స్థితిని మళ్ళీ నీకు ఇవ్వాలని మౌనం అయిపోయినాడమ్మా. సంతోషపెడతావా ఆయన్ని? దేవుని చిత్తం మీద ఎరిగి జీవిస్తావా? అంత మించా నిన్నేం అడగట్లేదు. ఆరాధించండి, ఆరాధించండి అమ్మా.